శుభోదయం. 53 సర్గలు అయిపోయినాయి. 54వ చాలా నాకు ఇష్టమైన సర్గ లంకా దహనం. మొత్తం సుందరాకాండ కూరంతా దీంట్లోనే ఉన్నది. మంచిగా వినండి. ఎందుకు గురుగారు మీకు ఇష్టం అని అన్నారు? ఇది మొత్తం విన్నాక ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకే, అసలే సినిమా మొత్తం అది చూపెడితే ఎట్లా మీకు కూడా ఇష్టం అవుతుంది అని. కొద్దిగా కష్టం ఉంటుంది, అజ్ఞానాన్ని దాచిపెట్టుకోదలుచుకుంటే కష్టం అవుతుంది. సో ఒకసారి గురుస్మరణ చేసుకొని మొదలు పెడదాం. గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఇది పూర్తిగా అర్థం అవడం కష్టం. అయితే ఇక చూద్దాం. ఇప్పుడు ఏమైంది అంటే, హనుమంతుడు తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆ రాక్షసులను చంపాడు. తనని పట్టుకున్న రాక్షసులను చంపి ఆ లంక దిక్కు చూస్తూ తన తోక చుట్టూ మొత్తం అగ్ని జ్వాలలు విస్తరిస్తుంటే దాంతో అతను ఎట్లా ఉన్నాడంటే ఆదిత్యునిలాగా ప్రకాశించాడు. వాళ్ళ స్పెషల్ కూడా మంగళవారం కదా. మంగళ అంటే భూమిపుత్రుడు, తేజోవంతుడు అన్నట్టు, యుద్ధ దేవత, మన కమాండర్ ఇన్ చీఫ్ ఏది మార్స్. ఆయన ఏం చేస్తాడంటే శత్రువులనంతా నిర్జించగలుగుతాడు అన్నట్టు, దుష్ట శక్తులను నాశనం చేసే సరిగా అన్నట్టు. ఇది పరిపూర్ణంగా మళ్ళీ కొద్దిగా ఇది ఇబ్బంది అయితే ఇంకోటి లేస్తుంటది, అది తగ్గితే ఇంకోటి వస్తుంది. ఎట్లా ఉంటాయంటే మనలో రాక్షస తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అజ్ఞానం ఒకటి బంద్ అయినట్టే ఉంటుంది, మళ్ళీ ఇంకో దగ్గర లేస్తుంటది నిద్ర. ఇక్కడ ఇక ఒక్కసారి లంక మొత్తం బ్రాడ్ సెన్స్ లో చూశాడు. ఇది బయటికి దూరం జరిగాడు, తనను పట్టుకున్న వాళ్ళను ఒకసారి దూరంగా జరిగి తన తోకకోమ మంటలు విస్తరిస్తున్నాయి. ఇక ఒక్కసారి దూరం నుంచి ఈ లంకా నగరాన్ని వీక్షించాడు. ఒక్కొక్కటి చూద్దాం. వీక్షమానస్తతో లంకాం కపి కృత మనోరథ వర్ధమాన సముత్సాహ కార్యశేషం అచింతయత్. ఇప్పుడు కృత మనోరథ అంటే తన మనోరథం పూర్తి అయింది. తను ఏదైతే అనుకున్నాడో, ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఆ కోరిక తీరింది. సీతను చూశాడు, రావణాసురునికి విషయం చెప్పాడు, తర్వాత ఇక వెళ్ళిపోవాల్సింది. తన పని మొత్తం అయిపోయింది, కోరికలన్నీ తీరినవి అన్నట్టు. కోరికలన్నీ తీరాక ఏం చేయాలి మనిషి కదా. మనం ఏంది జీవితంలో కూడా నాకు చదువు రావాలి, చిన్నప్పటి నుంచి మొదలు పెడితే చదువు రావాలి, చదువు రాగానే ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకున్నాక సంతానం వాళ్ళకు చదువు, వాళ్ళది, తర్వాత ఇల్లు కొనాలి. ఇక ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. మళ్ళీ మనవాళ్ళ తర్వాత మునిమనవాళ్ళ తర్వాత అరే ఇదేం బాబు, ఇక ఎండ్ అనేది ఉండదు. ఇక్కడ హనుమంతుడు ఏదైతే పనికి వచ్చాడో ఒకదాని తర్వాత అన్ని తీర్చుకుంటూ పోయినాడు. ఫస్ట్ ఒక్క సీతనే వెతకాలి అనుకున్నాడు, అంటే పర్పస్ అదే కదా, సీతను చూసి పోవాలి. సీతను చూశాడు, అయిపోయింది పని. తర్వాత సరే గంతే అయితే ఇట్లా రావణాసురుని ఇక్కడ రాక్షసుల బలాబలాలు వీక్షించాలి అని అనుకున్నాడు. అశోక వనాన్ని చేర్చాడు, అయిపోయింది. తర్వాత ఇక శర్వంగా రాక్షసులను ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళని చంపుకుంటూ పోయినాడు. రావణాసురుడిని చూడాలని అనుకున్నాడు, చూశాడు, విషయం చెప్పాడు. రావణాసురుడు ఏదైతే శిక్ష విధించాడో వాళ్ళ నుంచి తప్పించుకొని
బయటికి వచ్చేసాడు. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, అడ్డంకి ఏది లేదు, అనుకున్నవన్నీ నెరవేర్చాడు. టెక్నికల్ గా అతను ఇంకా చేయాల్సింది ఏమన్నా ఉన్నదా, ఇక మనోరథం అయితే పూర్తయింది. అట్లాంటి స్థితిలో ఉన్న హనుమంతుడు లంకాం వీక్షమాణ, లంకను చూస్తున్నాడు. వీక్షమాణ అడ్జెక్టివ్ ఆయనకు, చూస్తున్నవాడి వర్ధమాన సముత్సాహ, అంటే ఇక మొత్తం కోరికలు తీరాక ఎట్లా ఉంటది మనిషి తత్వం, అతని చైతన్యం వృద్ధి పొందుతుంటది అన్నట్టు. అతను వృద్ధి పొందే ఉత్సాహం గలవాడై కార్యశేషం అచింతయతి, ఇంకా ఏం చేయాలి జీవితంలో, అంతా అయిపోయింది, అనుకున్నవన్నీ సాధించాను, ఇంకా సాధించాల్సింది ఏముంది కదా, అట్లాంటి స్థితిలో ఉన్నాడు అన్నట్టు. చాలా మంది అట్లా ఉంటారు కదా, మనం అనుకున్నాయన్నీ తీరుతాయి, తర్వాత ఏంటి అని. అట్లాంటి పరిస్థితిలో ఉన్న హనుమంతుడు ఉత్సాహంతో వృద్ధి, అంటే అన్ని సక్సెస్ అయినాయి, అనుకున్నవన్నీ సక్సెస్ అయినాయి ఇప్పటి వరకు, ఇక్కడ చింత లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాయని ఇంకేం చేయాలి అని ఆలోచించాడు. కిన్ను కల్వం అవశిష్టం మే కర్తవ్యం ఇహ సాంప్రతం యదేషాం రక్షసాం భూయః సంతాప జననం భవేత్. యతేషాం రక్షసాం భూయః సంతాప జననం భవేత్ కిన్ను కర్తవ్యం. ఈ రాక్షసులకు ఇంకా సంతాపాన్ని కలిగించేది ఏం చేయాలో, ఏం కార్యం చేస్తే ఇంకా వీళ్లకు బాధ కలుగుతుంది అని ఇహ సాంప్రతం అవశిష్టం, అది ఇప్పుడు మిగిలింది. ఇంకేం చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ఏం చేయాలి, ఇంకా వాళ్ళని ఇలా బాధ పెట్టాలి. సీతన తీసుకపోవడు అది ఆమె ఒప్పుకోలే, తీసుకపోదామంటే అది అయిపోయింది. రావణునికి చెప్పాల్సింది చెప్పాము, ఇంకా వీళ్ళని ఎలా బాధ పెట్టాలి. రాక్షసులను కూడా అందరినీ వచ్చిన వాళ్లను సంహరించాడు, ఇంకా ఎట్లా వీళ్ళని బాధ పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. వనం తావత్ ప్రమథితం ప్రకృష్ట రాక్షసాహత, తను చేసినవన్నీ ఒక్కసారి రివ్యూ చేసుకుంటున్నాడు. ప్రకృష్ట రాక్షసాహత బలైక దేశ క్షపిత శేషం దుర్గ వినాశనం వనం ప్రమథితం తావత్, వనాన్ని నేను నాశనం చేశాను, వనం నశింపబడినది, ప్యాసివ్ వాయిస్, నా చేత వనం నశింప చేయబడ్డది. ప్రకృష్టాహ రాక్షసాహ, శ్రేష్ఠులైన మామూలు వాళ్ళు కదా, పెద్ద పెద్ద రావణాసురుని కొడుకుని చంపాడు, సేనాధిపతులను, గొప్ప గొప్ప వాళ్ళనందరినీ చంపాను, వాళ్ళు చంపబడ్డారు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అని. బలైక దేశ క్షపిత, సైన్యంలో ఒక పెద్ద భాగం ఏదైతే ఉన్నదో అది నశింపజేయబడ్డది. తర్వాత ఇక ఏం చేయాలి, ఈ దుర్గ వినాశనం శేషం, ఈ మొత్తం ఏదైతే కోట ఉన్నదో ఇది నశింపజేయుట ఒక్కటే మిగిలి ఉంది. ఒక వనాన్ని, వాడి గొప్పతనం ఏదైతే దాన్ని చూసుకొని అతను ఎగిరాడు, దాన్ని నాశనం చేశాడు, ఒక సైన్య విభాగాన్ని నాశనం చేశాడు. తర్వాత ఇంకేమున్నది, ఈ ఏదైతే దుర్గం ఉన్నదో లంకా నగరం, దీన్ని నశింపజేయుట ఒక్కటి మిగిలింది. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖ పరిశ్రమం అల్పయత్నేన కార్యస్మిన్ మమ స్యాత్ సఫలశ్రమ. దుర్గే వినాశితే కర్మ సుఖ పరిశ్రమం భవేత్. ఈ దుర్గం ఎప్పుడైతే నశింపబడుతుందో తర్వాత చేయబోయే కార్యం, అంటే తర్వాత రాముడు వచ్చి ఏదైతే రావణాసురుణ్ణి సంహరించి బంధువులతో సహా సీతను పట్టుకపోయే కార్యం ఏదైతే ఉంటుందో అది చాలా సుఖ పరిశ్రమం, అంటే చాలా తొందరగా అయిపోతుంది. అప్పుడు భవేత్ అస్మిన్ కార్యే అల్పయత్నేన శ్రమ సఫల స్యాత్, ఆ కార్యంలో అప్పుడు తక్కువ ప్రయత్నంతో సఫలమవుతుంది కార్యం. ఇంతసేపు చేసింది ఏదైతే ఉన్నదో, లేకుంటే ఏం చేస్తారు వీళ్ళు, మళ్ళీ అవన్నీ నిర్మించుకుంటారు, ఆ వనము అవన్నీ మళ్ళీ డెవలప్ చేసుకుంటారు. కాబట్టి ఇక చివరి ఏదైతే ఉన్నదో అది చేయకుంటే మళ్ళీ తర్వాత మళ్ళీ మొదటి నుంచి కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ దుర్గం ఎప్పుడైతే నాశనం చేస్తే తర్వాత చేసే పని చాలా
సులభంగా అవుతుంది అని అనుకుంటాడు. యోహ్యహం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహన అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిః గృహోత్తమైః. మమ లాంగూలేయః అయం హవ్యవాహనః. నా తోక మీద ఏదైతే ఈ అగ్నిహోత్రుడు ఉన్నాడో, దీప్యతే ప్రజ్వలిస్తున్నాడో, ఇప్పుడు తోక మీద ప్రజ్వలిస్తున్నాడు ప్రస్తుతం. అస్య ఏభిః గృహోత్తమైః సంతర్పణం కర్తుం న్యాయం. ఆ అగ్నిహోత్రునికి ఈ మొత్తం గృహాలు ఏవైతే ఉన్నాయో అన్నిటితో అతన్ని సంతృప్తి పరచుట న్యాయమైనది. అతనికి మొత్తం ఆహుతి ఇవ్వాలి. ఆ తోక మీద ఏదైతే అగ్ని ఉన్నదో దాన్ని మొత్తం దానికి అన్నిటికి పెట్టాలి అని అనుకున్నాడు. తత ప్రదీప్త లాంగూలః స విద్యుదివ తోయదః భవనాగ్రేషు లంకాయ విచచార మహాకపి. తతః ప్రతప్తలాంగూలః మహాకపిః స విద్యుత్తోయద ఇవ లంకాయాః భవనాగ్రేషు విచచార. ఆ తర్వాత హనుమంతుడు ప్రతప్తలాంగూలః తోక కాల్తున్నది, కాల్చబడ్డ తోక కలిగిన ఆ హనుమంతుడు స విద్యుత్తోయద ఇవ మెరుపుతో కూడిన మేఘం వలె. అతను ఎట్లా ఉన్నాడు? మేఘంలాగా ఉన్నాడు. అక్కడ తోక విద్యుత్ లాగా మెరుస్తున్నది, దాన్ని అన్నిటికీ అంటబెడుతున్నాడు. అక్కడ గర్జించుకుంటూ అన్నిటినీ కాల్చుకుంటూ అతను చరించడం మొదలుపెట్టాడు. లంకాయాః భవనాగ్రేషు విచచార. అన్ని భవనాల అగ్రభాగములందు అతను సంచరిస్తున్నాడు. గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానాని చ వానరః వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచారసః. అప్పుడు హనుమంతుడు ఉద్యానాని చ ప్రాసాదాంశ్చ వీక్షమాణః ఒక్కొక్కటి ఉద్యానవనాలు ప్రాసాదాలు అన్నిటిని చూస్తూ అసంత్రస్తః భయము లేనివాడై, ఏ మాత్రం భయపడుతులేడిగా నిర్భయస్తుడై రాక్షసానాం గృహాత్ గృహం చచార. రాక్షసుల యొక్క ఒక గృహం నుండి ఇంకో గృహానికి ఆయన సంచరించాడు. సంచరిస్తూ అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనం అగ్నిం తత్ర స నిక్షిప్య శ్వసనేన సముబలి తతోన్యత్ పుప్లువే వేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ముమోచ హనుమాన్ అగ్నిం కాలానల శికోపము. మహావేగః శ్వసనేన సమః. గొప్ప వేగం గలవాడైన హనుమంతుడు శ్వసనేన సమః వాయుదేవునితో సమానమై, వాయుపుత్రుడు కాబట్టి వాయు ఎట్లయితే వేగంగా అవుతాడో అలా వేగంతో సంచరిస్తూ బలం గలవాడు, వీర్యవాన్ పరాక్రమం గలవాడైన హనుమంతుడు మొదలైంది ప్రహస్తస్య నివేశనం అవప్లుత్య ప్రహస్తుని యొక్క ఇంటి మీదకి దిగి తత్ర అగ్నిం నిక్షిప్య తతః అన్యత్ మహాపార్శ్వస్య వేష్మ పప్లువే. ఒకటి ప్రహస్తునింటి నుంచి మళ్ళీ మహాపార్శ్వునింటి మీదకి దుంకి అక్కడ దాని మీద హనుమాన్ కాలానల శిఖోపమం. ఆయన ఎట్లా ఉన్నాడంటే ప్రళయకాలాగ్ని శిఖ. అప్పుడు ప్రళయకాలాగ్ని వంటి తన తూకకున్న అగ్నిని దాని మీద వదిలిపెట్టాడు. అంటే ఒకదాని తర్వాత ఇల్లు కాల్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నట్టు హనుమంతుడు. వజ్రదంష్ట్రస్య చ తదా పుప్లువే స మహాకపిః శుకస్య చ మహాతేజ సారణస్య చ ధీమతః. ఈ ఒక్కొక్కళ్ళ ఇంటి గురించి చెప్తున్నాడు అన్నట్టు హనుమంతుడు. అప్పుడు వజ్రదంష్ట్రుడు అనేవాడు, శుకస్య తర్వాత బుద్ధిమంతుడైన సారణస్య. అందరూ వీడు వాడని లేదు, ఎవరిని వదిలిపెడుతున్నాడు. ఇంతసేపు ఓపిక్గా ఒక్కొక్కళ్ళని కొద్దిగా ఆచితూచి అది చేశాడు. ఇప్పుడు వాడు వీడని లేకుండా అందరితో ఆడుకుంటున్నాడు అన్నట్టు. అందరి మీద అగ్ని పెడుతున్నాడు అంటే బేసికల్గా హనుమంతుడు తోక మన మూలాధారం అన్నట్టు. దీంట్లో ఉన్న రహస్యం చెప్పాలి అని తెలియాలి. అది కూడా మనం ఏదో పైన ఎదుర్కొంటూ పోతే ఏదో కాల పెట్టి వెళ్ళంకా అనుకుంటాం. అట్లా కాదు. ఆయనే ఏం చేశాడు అంటే అగ్ని మూలాధారంలో అంటుకున్నది.
దాంట్లో అరుణోపనిషత్తులే చెప్తారు. ఇవానుకం భువనాశీషదేమ ఇంద్రశ్చ విశ్వేశ దేవ యజ్ఞంచ నస్త్వంచ ప్రజాంచ ఆదిత్యైరింద్ర సహశీషద ఆదిత్యైరింద్ర సగణోమరుద్భిః అస్మాకం భూత్వ వితాతమునాం ఆప్లవస్వ ప్రప్లవస్వ ఆండీచ భవజ మాహు సుఖాదీం దుఃఖనిధం ప్రతిముంచస్వ స్వాంపురం ఉత్తిష్టత మా స్వప్త అగ్నిమిచ్చద్వం భారత. ఓ భరత భూమిలో జన్మించిన ఓ మనుషులారా, అగ్నిం ఇచ్చద్వం, ఉత్తిష్టత నిద్రలేండి, అజ్ఞానంలో పడుకోకండి. పొద్దున్నే నిద్రలేండి అని, పొద్దున్నే అంటే అర్థమైంది బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేండి అంటే అలసత్వంతో దీనత్వంతో అజ్ఞానంలో పడుకోకండి మీరు. అందుకే వివేకానంద స్వామి కూడా దీన్ని బాగా ఉత్తిష్టత, జాగ్రత్త, ఎప్పుడు అజ్ఞానంలో ఈ నిద్ర పోయి దీన్ని ఎంజాయ్ చేయకండి. అజ్ఞానాన్ని నిద్రలేసి అగ్నిం ఇచ్చద్వం భారత, ఓ భరత భూమిలో జన్మించిన ఓ సోదరులారా, సోదరీమణులారా, మీరందరూ అజ్ఞానంలో పడుకోకండి. అగ్నిని, జ్ఞానాగ్నిని రగల్చండి. మీలో ఉన్న ఏదైతే శక్తి ఉన్నదో రహస్యంగా ఆ ఆత్మశక్తిని నిద్ర లేపండి. ఉత్తిష్టతం అగ్నిమిచ్చ రాజ్ఞ సోమస్య తృప్తాస సూర్యేణ సయుజోషస. అయితే తోకకు అంటుకున్నది, అంటుకోగానే గంతె గక్కడికి ఆగలే, కథం నాకు వచ్చింది కాదు కదా, అంట పెట్టాలి కదా మొత్తం. అది ఇది అని ఇంతసేపు ఏదైతే ఉన్నదో ప్రాక్టీస్ చేశాడు. ఇన్ని రోజులు సాధన చేసి అన్ని విషయాలను బాగా తెలుసుకున్నాడు. తెలుసుకొని జ్ఞానం వచ్చాక ఏం చేస్తాడు, దాన్ని జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే అర్జున అన్నట్టు అన్నిటినీ భస్మం చేయాలి. అది మళ్ళీ జ్ఞానం వచ్చింది అని మళ్ళీ కవే సోది పెట్టుకుంటూ పోతే ఎట్లా కదా. మనం ఏం చేస్తామంటే వచ్చింది అంటాం కానీ మళ్ళీ అక్కడనే ఉంటాం. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఏం చేస్తున్నాడు, తోకకున్న అగ్నిని ఎవరిని వదిలిపెట్టకుండా అన్నిటిని కాల్చి వేస్తున్నాడు. అసలు జ్ఞానం వచ్చుడు చాలా కష్టం. అది వచ్చాక ఏం మాట్లాడలేరు, అందుకే జ్ఞానేర్ మౌనం. అంతా తెలిసాక మౌనంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే దీన్ని వదిలిపెట్టకుండా ఆ అగ్నితో అన్నింటినీ తగలబెడుతున్నాడు. మళ్ళీ లెక్కలు పెడుతున్నాడు, అది ఇది ఇది అది అని అనకుండా అన్నింటినీ. అందుకే వేదాంత తత్వం అన్ని కర్మకాండ అన్ని అయిపోయినాక చివరిలో జ్ఞానకాండ ఉంటది. అది వచ్చాక మళ్ళీ వెనుకకు దీంట్లోనే అది కావద్దు. అయితే దీని వల్లనే అది వస్తుంది, ఒక్కసారి అది రాదు, అర్థం కాదు. అయితే ఇక్కడ అందుకే ఇది జ్ఞానకాండ అన్నట్టు ఒక రకంగా. లంకా దహనం అనేది అన్నింటినీ భస్మం చేసేస్తున్నాడు, కాల్చి వేసేస్తున్నాడు. అన్ని రాక్షస శక్తులు దేన్ని వివేచన చేస్తున్నాడు, అది తక్కువ ఇది ఎక్కువ, వీడు పర్లేదు వాడు పర్లేదు, వాళ్ళు లేదు వీళ్ళు లేదు, ఎక్కడెక్కడ అజ్ఞానం ఉంటుందో అన్నిటిని దహించి వేయాల్సిందే అనే యొక్క మూడుకు వచ్చాడు అన్నట్టు ఇక్కడ. అందుకే ఒక్కొక్కళ్ళ ఇంటి మీదకి పోయి ఆ అజ్ఞానం వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని నశింపజేస్తున్నాడు. తన దగ్గర ఉన్న జ్ఞానాగ్నిని అంటబెడుతున్నాడు అన్నట్టు. రాక్షస శక్తులు అన్నింటినీ దహించి వేసేస్తున్నాడు. అది తథా చేంద్రజితో వేష్మ దదాహ హరియూతప జంబుమాలే సుమాలేశ్చ దదాహ భవనంతత. హరియూతప అప్పుడు హనుమంతుడు, ఇంద్రజిత్తు, తర్వాత జంబుమాలి, సుమాల్, ఇట్లా ఒక్కొక్కళ్ళని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇక ఇంతమంది రాక్షసులు ఓన్లో ప్రతి వాళ్ళలో ఏదో రాక్షస శక్తి ఉండనే ఉంటది. ఎవడు చుక్కం బంగారం ఎవడు ఉండడు. కాబట్టి నేను చుక్కం బంగారం అనుకుంటేనే వాడు రాక్షసుడు అన్నట్టు. కాబట్టి అజ్ఞానాన్ని ఎక్కడ దహించి వేసేస్తున్నాడు అన్నట్టు. ప్రతి వాళ్ళలో ఏదో దాంట్లో అజ్ఞాన వాసనలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మంచి ఇంద్రియాలను జయించిన వాళ్ళు ఉన్నారు, తపస్సు చేసే వాళ్ళు ఉన్నారు, వేదాలు శాస్త్రాలు చదివిన వాళ్ళు ఉన్నారు, తర్వాత రాక్షస దుర్బుద్ధులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్నింగ్ ఫెలోస్ ఉన్నారు. ఇక ఎన్ని రకాల ఉన్నాళ్ళు, మంచి చెడు అన్ని మిక్స్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాడు పూర్తి చెడు ఉండరు, పూర్తి మంచి ఉండరు. కాబట్టి ప్రతి వాళ్ళని ఇక్కడ వాళ్లకు ఈ జ్ఞానాగ్నిని తగలబెట్టి అక్కడ భస్మం చేస్తున్నాడు అన్నట్టు.
రశ్మికేతోశ్చ భవనం సూర్యశత్రోస్తతైవ చ హ్రస్వకర్ణశ్చ. హ్రస్వకర్ణుడు అని చెవులు బాగా చిన్నవి అంటే ఇంకోని మాట వినడు అన్నట్టు. దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ కరాళస్య చ పిశాచస్య శోణితాక్షస్య చైవ హి కుంభకర్ణస్య భవనం మకరాక్షస్య చైవ హి. ఇట్లా ఒక్కొక్కటి చెప్తున్నాడు. రాక్షసులు యజ్ఞశత్రోశ్చ భవనం బ్రహ్మశత్రోశ్చ తైవచ. ఒకడు యజ్ఞశత్రువు, పేర్లు కూడా గమ్మత్తు ఇచ్చాడు. యజ్ఞశత్రువు వానికి యజ్ఞం అంటే దేవ పూజన అంటే వానికి ఇష్టం ఉండదు. ఏం చేస్తారు అంత నాన్ సెన్స్ అంటారు. సో దేవతలను ఆవాహనం చేయడం, దివ్య గుణాలను ఆవాహనం చేయడం ఇష్టం లేని వ్యక్తులు యజ్ఞశత్రోశ్చ భవనం. బ్రహ్మశత్రోస్తతైవచ. బ్రహ్మజ్ఞానం అంటే వానికి ఇష్టం ఉండదు. గది ముసల్తనంలో వేయాల్సింది, ఇప్పుడు చేసుడింది అవన్నీ పూజలు, ఇదంతా నాన్ సెన్స్ అని బ్రహ్మకర్మను ఏదైతే ఉంటుందో ఆ బ్రహ్మకర్మను ఎదిరించేవాడు, శత్రువుగా భావించేవాడు అన్నట్టు. వాడు బ్రహ్మశత్రు. వాడు నరాంతకుడు. తర్వాత కుంభస్య నికుంభస్య. ఇక వీళ్ళను ఈ ఒక్కటి ఏంది అంటే వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి. ధర్మాత్ముడైన, ఇక్కడ కూడా దోషాలు లేనివాడైన, తన వాళ్లను పరవాళ్లను అలా భేదభావం లేకుండా అందరిని ఒకే రకంగా చూసేవాడైన విభీషణుణ్ణి మాత్రం వదిలిపెట్టాడు. ఎందుకంటే తనను అక్కడ రక్షించాడు. తనను చంపుదామని రావణాసురుడు చేస్తే తన వాళ్ళని చంపిన, రాక్షసులను చంపిన కూడా నీతి శాస్త్రం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం తన అన్నను ఎదిరించి, మామూలుగా వినడు, కోపం వస్తుంది. మొదలు సామ ప్రయోగం చేశాడు, వినలే. తర్వాత మెల్లగా మెచ్చుకోనైనా దాన ప్రయోగం చేసి మొత్తానికి మెప్పించి తనను రక్షించాడు. రక్షించిన ఆ ధర్మాత్ముడైన విభీషణుణ్ణి మాత్రం వదిలిపెట్టాడు. వర్జయిత్వా మహాతేజ విభీషణ గృహం ప్రతి. ఆయనను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళందరినీ ఆడుకున్నాడు. క్రమమాణ క్రమేణైవ దదాహ స మహాకపి. అందరిళ్లను కాల్చివేశాడు, వాళ్ళ గృహాలను. తేషు మహార్హేషు భవనేషు మహాయశ గృహేషు వృద్ధిమతాం వృద్ధిం దదాహ స మహాకపి. మహాయశాహం స మహాకపి. ఆ గొప్ప కీర్తి కలిగిన హనుమంతుడు వృద్ధిమతాం మహార్హేషు తేషు వృద్ధిం దదాహ. ఎవరైతే ఐశ్వర్యవంతులు ఉన్నారో వాళ్ళ యొక్క శ్రేష్టమైన గృహాలను, వాళ్ళ సంపదను కాల్చివేశాడు. అయ్యో ఇంత మంచి ఇల్లు ఎంత కష్టపడి కట్టుకున్నారో, ఎన్ని అది చేశారో అని ఊరుకోలే, దాన్ని కూడా కాల్చివేశాడు. సర్వేషాం సం అతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్ ఆససాదాత లక్ష్మీవాన్. రావణస్య నివేశనం. వీర్యవాన్ లక్ష్మీవాన్ సర్వేషాం సమతిక్రమ్య. ఆ హనుమంతుడు, శోభాయుక్తుడైన హనుమంతుడు అందరి గృహాలను దాటి చివర్లో రాక్షసరాజైన రావణాసురుని యొక్క గృహాన్ని సమీపించాడు. చివర్లో చేరి తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే మేరు మందర సంకాశే సర్వమంగళ శోభితే ప్రదీప్తమగ్నిం ఉత్సృజ్య అంగూలాగ్రే ప్రతిష్ఠితం ననాద హనుమాన్ వీరో యుగాంత జలదోయత. ఆ తర్వాత ఆ వీరుడైన హనుమంతుడు నానారత్న విభూషితే మేరుమందర సంకాశి. అన్ని రకాలైన రత్నాలతో, సంపదతో అలంకరింపబడ్డ, అది ఎట్లా ఉన్నది వాడి ఇల్లు అంటే మేరు పర్వతంతో, మందర పర్వతంతో సమానంగా ఉన్నది. భూమి మీద అన్ని పర్వతాల్లో ఇవి గొప్పవి. అలాంటి పర్వత సమానంగా ఉన్న ఇంటిని తస్మిన్ ముఖ్యే గృహే, అన్నిటికన్నా ముఖ్యమైన గృహం యందు లాంగూలాగ్రే ప్రతిష్ఠితం ప్రదీప్తం అగ్నిం ఉత్సృజ్య. తన తోక చివర ఏదైతే ఉన్నదో మండుతున్న అగ్నిని వదిలిపెట్టి యుగాంత జలదోయథ ననాద. ప్రళయకాలం మేఘం వలె
ధ్వని ఏషాడు యుగాంత జల యుగాంతము ప్రళయకాలంలో ఎట్లనైతే మేఘం గర్జిస్తుందో, మేఘము అంటే ప్రళయకాల మేఘము అంటే అన్నిటినీ నాశనము చేసేది, తన వర్షంతో భూమిని ముంచివేసేది అన్నట్టు. అలాంటి మేఘం అన్నింటినీ ముంచి వేసే మేఘంలాగా అది ఎట్లనైతే వర్షించేటప్పుడు మొత్తం భూమిని ముంచివేయాలంటే ఎట్లా ఉండాలి, దాని గర్జన అట్లా ధ్వని చేశాడు అన్నట్టు. శ్వసనేన చ సంయోగాత్ అతివేగో మహాబల కాలాగ్నిరివ జజ్వాల ప్రావర్ధత హుతాశన. హుతాశన శ్వసనేన సంయోగాత్, అగ్ని వాయువుతో సంయోగం చెందినప్పుడు ఎట్లా ఉంటది, అది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లనే అతను అతివేగ మహాబల, చాలా వేగం గలవాడే ఆ అగ్ని ఏదైతే ఉన్నదో అగ్ని అక్కడ అంటుపెట్టాక వాయువుతో సంయోగం చెందింది, చాలా వేగంగా బలంగా వ్యాపించింది. అప్పుడు కాలాగ్నిరివ జజ్వాల అంటే ప్రళయ కాలాగ్నిలాగా తొందరగా అది వ్యాపిస్తూ ప్రజ్వలిస్తున్నది. ప్రదీప్తమగ్నిం పవనస్తేషు వేష్మస్వచారయత్ అభూత్ శ్వసన సంయోగాత్ అతివేగో హుతాశన. పవనః ప్రదీప్తం అగ్నిం తేషు అచారయత్, ఆ వాయువు ఆ ప్రజ్వలిస్తున్న అగ్నిని ఆ గృహాల మీద సంచరింపజేస్తున్నది. చేస్తూ శ్వసన సంయోగాత్ హుతాశన అతివేగ అభూత్, వాయువుతో సంయోగం వల్ల ఈ అగ్ని దేవుడు చాలా వేగం చెందాడు, అంటే తొందరగా వ్యాపించాడు. అగ్ని యొక్క వేగం చాలా తీవ్రంగా వ్యాపిస్తున్నది. తాని కాంచన జాలాని ముక్తామణి మయానిచ భవనాన్ని అవశీర్యంత రత్నవంతి మహాంతి. అంటే ఇక్కడ ఎట్లాంటి ఇంతసేపు మొదలు లంకలో ప్రవేశించినప్పుడు ఇంత సంపద చాలా అద్భుతంగా ఉన్నది, ఆ ఇల్లు చాలా బాగున్నది, అది ఆకాశాన్ని అంటున్నది, ఇది ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది, వాళ్ళు ఇట్లా ఉన్నారని మొదలంతా ఒక రకంగా హనుమంతుడు కొంతవరకు మోహంతో ఉండే అవన్నీ చూశాడు. మొత్తం సీతను వెతుకుతున్నాడు, కానీ అప్పటికి కూడా ఒక రకంగా వాటి గొప్పతనాన్ని అది చేసుకుంటూ అన్నిటినీ అబ్బాయి ఇంద్రునిలాగా ఉన్నాడు, చంద్రునిలాగా ఉన్నాడు, కుబేరునిలాగా ఉన్నాడు అని పొగిడాడు. చాలా మీళ్ళు చాలా బాగున్నది, అసలు ఇంత కాస్ట్లీ ఇక్కడ ఇట్లా ఉన్నారు, ఇవన్నీ చెప్తాను కదా, అవన్నీ మొత్తానికి అన్ని చూసుకుంటూ పోయినాడు. ఇప్పుడు మాత్రం ఇక దీన్ని చేస్తున్నాడు, ఇల్లు ఉంటే ఏంది అది ఉంటే నువ్వేమది పట్టుకోవచ్చావు, ఇల్లు చేసుకోపోతావు అని లాస్ట్కు వేదాంతం చెప్తున్నాడు అన్నమాట. అరే మొన్నటిదాకా పొగిడాడు, ఇప్పుడు మాత్రం తిడుతున్నాడు ఏంటి అంటే అతను ఫస్ట్ లో ఉన్న స్థితికి ఇప్పటి స్థితికి మారిపోయింది అన్నట్టు. అందుకే ఫస్ట్ ఫేజ్ లంకలో ప్రవేశం చేశాక హనుమంతుడి ఫేజ్ ఏంటి, నేచర్ ఏంటి, మళ్ళీ చివరిలో వెళ్ళిపోయే ముందు ఏం చేస్తున్నాడు, అతను ఎట్లా ఆలోచిస్తున్నాడు. అంతసేపు పొగిడిన దాన్ని మళ్ళీ నాశనం చేయాలంటే కష్టం కదా, కానీ అక్కడ జ్ఞాని అయ్యాక మళ్ళీ అన్నిటినీ భస్మసాత్ కురుతే అర్జున అన్నట్టు భస్మం లాగా చేయాలి. లేకుంటే జ్ఞానం ఎప్పటికీ రాదు, ఎక్కడనే ఉంటది, దాని చుట్టూ తిరుగుతూ ఉంటది. మళ్ళీ ఆ రాక్షసత్వం మనలో తిరుగుతూనే ఉంటది. అందరు రాక్షసులను నాశనం చేయాలంటే దేన్ని వదిలిపెట్టవద్దు, మనలోని సర్వ ఏవైతే ఆ వాసనలు ఉంటాయో, మోహం ఉంటుందో, ఇల్లు మీద కావచ్చు, దేని మీదనైనా కావచ్చు, అన్నింటి మీద మనము ఆ మోహాన్ని వదిలిపెట్టాలి. మోహాన్ని వదిలిపెట్టాలి అంటే వాళ్ళని వదిలిపెట్టాలి, మోహాన్ని వదిలిపెట్టాలి, ప్రేమను వదిలిపెట్టొద్దు అన్నట్టు. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పోవాలి. దీన్ని ఏమంటారు, మోహం నుంచి ప్రేమ వైపు, ద్వేషం నుంచి కరుణ వైపు పోవాలి మనిషి. ఎవడన్నా నచ్చకుంటే వాడి మీద ద్వేషం చేస్తాం, వాడిని చూస్తేనే నాకు చిరాకు అని, అట్లా ఉండొద్దు. ద్వేషం నుంచి కరుణ వైపు పోవాలి మనిషి. అయ్యో పాపం, ఏదో ఎప్పుడు బాగుపడతాడు, ఎందుకు ఇట్లా తయారైనాడు, ఎప్పటికైనా రాకపోదా అన్నట్టు వాడు మనని ఒక వైపు ద్వేషిస్తుంటాడు. వాడు ద్వేషిస్తున్నాడు కదా అని మనం ద్వేషించవద్దు, మనం కరుణ ఇవ్వబెట్టాలి వాడి పరిస్థితికి. అట్లనే మోహం నుంచి ప్రేమ వైపు పోవాలి మనిషి. ఈ రకంగా ఉన్నత గుణాలను అవలంబించాలి. నెగిటివ్ గుణాలు ఏం చేస్తాయంటే మననే కాల్చివేస్తాయి, అజ్ఞానంలోకి నెట్టి మన స్టెబిలిటీని డిస్టర్బ్ చేస్తాయి. కాబట్టి ఏవైతే ఉన్నత గుణాలు ఉంటాయో
ఆ ఉన్నత గుణాలు ఎప్పుడు మన స్టెబిలిటీని దెబ్బతీయవు, సమతుల్యంగా ఉంచుతాయి. అట్లనే ఇక్కడ కూడా హనుమంతుడు ఆ ఉన్నత గుణాల స్థితికి పోతున్నాడు అన్నాడు. అయితే ఏం చెప్తున్నాడు? తాని కాంచన జాలాని ముక్తామణి మయానిచ భవనాన్యవశీర్యంత రత్నవంతి మహాంతిచ. కాంచన జాలాని ముక్తామణి మయానిచ, బంగారు కిటికీలు కలిగినవి, తర్వాత ముత్యాలు మణులు వీటితో కూడి ఉన్నవి, రత్నాలతో కూడి ఉన్నవి అయిన గొప్ప భవనాలు అన్నింటినీ అవశీర్యంత అన్నిటిని బద్దలు చేశాడు. సంజజ్ఞే తుముల శబ్దో రాక్షసానాం ప్రధావతాం స్వగృహస్య పరిత్రాణి భగ్నోత్సాహోర్జిత శ్రియాం నూనమేషోగ్నిరాయాత కపిరూపేణ హాయి. ఈ తన గృహాల రక్షణ కొరకు ఎవరైతే ప్రధావతాం పరిగెత్తుతున్నారు, ఇట్లాంటివి చెప్పినప్పుడు ఏమైతుంది? అయితే దీంట్లో కూడా ఒక పాయింట్, ఎవరైతే రాక్షస తత్వంతో కూడి ఉంటే ఇట్లాంటి విషయాలను వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు. కానీ మంచి వాళ్ళు మాత్రం సీత లాంటి వాళ్ళు, అందుకే సీతను అగ్ని ఏమీ చేయదు, పవిత్రమైనది కాబట్టి. ఎంత జ్ఞానం ఎట్లాంటి వేగంతో అది వచ్చినా ఆ పవిత్ర తత్వంతో ఉన్న వాళ్లను ఏ అగ్ని ఏ మాటలు ఏమి చేయలేవు, వాళ్ళని డిస్టర్బ్ చేయలేవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్యూరిఫైడ్ కాబట్టి. కేవలం అజ్ఞానంలో ఉన్నప్పుడే కొన్ని మాటలు బాధ పెడుతుంటాయి అన్నమాట. జ్ఞానంలో ఉన్నవాడిని ఎంత గట్టి ఏమన్నా కూడా బాధ పెట్టవు, ఎందుకంటే అవన్నీ తనలోని వాటిని తీసేస్తున్నవి అని వాళ్ళు ఫీల్ అవుతారు. తీసేసేటప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. పవిత్రం అయిపోయాక ఏ మాట్లాడినా వాళ్ళకి ఎలాంటి బాధ కలగదు. అలాంటి స్థితిలోకి మనం రావాలి. ఎందుకంటే ఇవి ఎట్లా ఉంటాయంటే చాలా తీవ్రంగా ఉంటాయి. అజ్ఞానాన్ని పీకేసేటప్పుడు ఆ మాటలు మనం పూర్తిగా ప్యూరిఫై అయినాక ఏం మాట్లాడినా బాధ అనిపించదు. చాలా స్టేబుల్ స్టేట్ కు మనిషి చేరుకుంటాడు. అందుకే ఇక్కడ రాక్షసులు ఏం చేస్తున్నారు? తన గృహాలను కాపాడుకునేందుకు, అంటే ఇన్ని రోజులు తమ పేరు ఏదైతే నెగిటివిటీ ఉంటుందో, మాది అనే భావన, మాది మాది మేము మాది అనే భావనలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని రక్షించేందుకు వాళ్ళు అటు ఇటు ఉరుకుతున్నారు. భగ్నోత్సాహోర్జిత శ్రియ, వాళ్ళ ఉత్సాహం అంతా ఇన్ని రోజులు మంచి అసలు అద్భుతమైన ఇల్లు కట్టాలి, మాదే టాప్ ఇక్కడ, ఇలాంటిది ఇక్కడ ఏరియాలో ఇక్కడ లేదు అని అనుకుంటారు కదా. దానికోసం ఎంతో శ్రమ చేస్తారు, రాత్రి పగళ్ళు కష్టపడతారు, తను పేరు సంపాదించుకోవడానికి చాలా పరిశ్రమ చేస్తారు. ఇంతసేపు ఉన్న ఉత్సాహం అంతా హనుమంతుడు వచ్చి ఏం చేశాడు? భగ్నం చేశాడు. అందుకే వాళ్ళు భగ్నమైన ఉత్సాహం కలిగిన వాళ్ళు, అధికమైన సంపద కలిగిన వాళ్ళైన రాక్షసులు వాళ్ళ యొక్క నూనం ఏష అగ్ని కపిరూపేణ ఆయాత, ఈ అగ్ని ఈ కపిరూపంలో వచ్చాడు అని తుముల శబ్ద సంజజ్ఞ. ఈ వానరుని రూపంలో అసలు అగ్నిదేవుడే వచ్చాడు, అగ్నిదేవుడు వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నాడు అని వాళ్ళు అరుస్తున్నారు. ఈ వానరుని రూపంలో, వానరుడు కాదు ఇతను అగ్నిదేవుడు, అగ్ని రూపంలో ఈ వానరుడు వచ్చాడు, వానరుని రూపంలో అగ్నిదేవుడు వచ్చాడు అని వాళ్ళు అరుస్తున్నారు. క్రందంత్య సహసాపేతు, అందుకే బ్రాహ్మణుడు నిత్యాగ్నిహోత్రుడు. బ్రాహ్మణత్వం అంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యూరిటీ అన్నట్టు. జ్ఞానాన్ని నిరంతరం తన దగ్గర పెట్టుకునేవాడే బ్రాహ్మణుడు. అందుకే నిత్యాగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పినట్టు ఎల్లప్పుడూ ఆ జ్ఞానాన్ని తనలో నిలుపుకునేవాడే బ్రాహ్మణుడు. ఇక పుట్టంగానే ప్రతివాడు బ్రాహ్మణుడు అయితే అది కరెక్ట్ కాదు, శాస్త్రం ప్రకారంగా అది కాదు. క్రందంత్యః సహసాపేతు స్తనంధయధరా స్త్రియః కాశ్చిదగ్ని పరితేభ్యో హర్మ్యేభ్యో ముక్తమూర్ధజ పతంత్యో రేజిరేభ్యేభ్యః సౌదామినే యువాంబరాత్. కాశ్చిత్ స్త్రియః స్తనందయధరాః ముక్తమూర్ధజాః క్రందంత్యః అగ్నిపరీతేభ్యః హర్మ్యేభ్యః సహసాపేతు. కొందరు స్త్రీలు చంటి బిడ్డల్ని ఎత్తుకొని తర్వాత విడిపోయిన కేశములు కలవాళ్ళు, ఇక వాళ్ళు వేరే వేరే అన్ని పరిస్థితుల్లో ఉంటారు ఇళ్లలో.
వాళ్ళు పనులు చేసుకుంటారు. వాళ్ళందరూ ఏడుస్తూ అగ్నితో చుట్టబడి మేడల నుంచి శీఘ్రంగా కింద పడ్డారు. ఇప్పుడు మామూలు ఈ పరిస్థితులు ఎవరన్నా అట్లా ఆలోచించారనుకోండి, ఫిజికల్ లెవెల్లో ఇది ఆలోచించేది కాదు. ఎవడన్నా పోయి ఇళ్లకు అగ్ని దగ్గర పెడతా అంటే వాడిని తీసుకుపోయి లోపల వేస్తారు ఉగ్రవాది అని. ఇది ఫిజికల్ లెవెల్లో ఆలోచించేది కాదు. అందుకే ఇదంతా మనం ఇది ఆధ్యాత్మికంగా ఆలోచించాలి. ఇల్లు ఎంట పెట్టుడు కాదు, మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేయాలి. మాది అని ఏదైతే అనుకుంటామో, మాది కాదు బాబు, ఎప్పుడు ఏది శాశ్వతం కాదు అనే భావన రావాలి. ఇక్కడ అర్థం అది. ఫిజికల్ లెవెల్లో తీసుకుంటే హనుమంతుడు ఇప్పుడు ఉగ్రవాదిగా చిత్రీకరింపబడతాడు కదా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, పోయి ఇళ్ళని తగల పెడతాడు అని అంటారు కదా. కాబట్టి ఫిజికల్ లెవెల్లో తీసుకునేది కాదు ఇది. వాళ్ళందరినీ మరి కష్టపెట్టడా, పాపం అంతా యుట్టుకోదా, ఇవన్నీ అంటుంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని క్రిటిసైజ్ చేసే మూడ్లోకి వస్తే వీళ్ళందరినీ బాధ పెడుతున్నాడు కదా. తన భార్యను తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నందుకు అందరినీ అమ్ముతాడు. ఇట్లా ఈ యాంగిల్లో ఆలోచించడు. ఈ యాంగిల్ ఆలోచిస్తే మొత్తం సుందరాకాండ అంతా విచిత్రంగా తయారవుతుంది. ఇదేంటి అంటే ఇది జ్ఞానకాండ. మాది అని ఏదైతే అనుకుంటామో, మాది కాదు బాబు, ఎప్పుడు ఏది శాశ్వతం కాదు అనే భావన రావాలి. ఇక్కడ అర్థం అది. ఫిజికల్ లెవెల్లో తీసుకుంటే హనుమంతుడు ఇప్పుడు ఉగ్రవాదిగా చిత్రీకరింపబడతాడు కదా. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, పోయి ఇళ్ళని తగల పెడతాడు అని అంటారు కదా. కాబట్టి ఫిజికల్ లెవెల్లో తీసుకునేది కాదు ఇది. వాళ్ళందరినీ మరి కష్టపెట్టడా, పాపం అంతా యుట్టుకోదా, ఇవన్నీ అంటుంటారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు దీన్ని క్రిటిసైజ్ చేసే మూడ్లోకి వస్తే వీళ్ళందరినీ బాధ పెడుతున్నాడు కదా. తన భార్యను తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నందుకు అందరినీ అమ్ముతాడు. ఇట్లా ఈ యాంగిల్లో ఆలోచించడు. ఈ యాంగిల్ ఆలోచిస్తే మొత్తం సుందరాకాండ అంతా విచిత్రంగా తయారవుతుంది. ఇదేంటి అంటే ఇది జ్ఞానకాండ. అందుకే సుందరకాండ చాలా సుందరం. సత్యం శివం సుందరంగా ఉన్నది. అంటే మనలో నాది అనే భావనలను దగ్ధం చేయాలి. ఆ దగ్ధం చేసినప్పుడు కరెక్ట్, అది జ్ఞానం అవుతుంది. కానీ ఫిజికల్ లెవెల్లో ఆలోచించకండి. ఇది అంటే చాలా క్వశ్చన్లు వస్తాయి. హనుమంతుడు ఇప్పుడు వీళ్ళు చేసేది, అతను చేసేది తప్పేంటి? ఉగ్రవాది అక్కడ ట్విన్ టవర్స్ అలా పెట్టాడు కదా. అతను చేసిన దానికి దీనికి తేడా ఏంటి ఇప్పుడు కదా? అట్లా ఆలోచిస్తే అతనికి ఏదో రీజన్ ఉన్నది, ఈయనే ఒక రీజన్తో చేస్తే. అందుకే ఫిజికల్ లెవెల్లో హనుమంతుడిని అక్కడ తగలబెడుతున్నట్టు ఆలోచించాలండి. దీన్ని చాలా డీప్ సెన్స్ లోకి తీసుకోవాలన్నట్టు. అందుకే వాచ్యార్థం కాకుండా మనం అంతరార్థం తీసుకోవాలి. అగ్ని పరీతేభ్య హర్మ్యేభ్య సహసాపేతు అంబరాత్ అబ్రేభ్య పతంత్య సౌదామిన్యైవ రేజిరే. వాళ్ళందరూ మేడల నుంచి కింద పడుతుంటే ఇక్కడ కూడా కవిత్వం అద్భుతంగా చెప్తున్నాడు. ఆకాశం నుండి, మేఘాల నుండి పడుతున్న మెరుపుల వలె ప్రకాశించారట. ఆడవాళ్ళు మిద్దెల నుంచి కింద పడుతుంటే దాంట్లో కూడా అందంగా కవిత్వం చెప్తున్నాడు అన్నట్టు. ఆకాశం నుంచి, మేఘాల నుంచి పడుతున్న మెరుపులు ఏ రకంగా ఉన్నారు, వీళ్ళు మెరుపులాగా చాలా అందంగా ఉన్నారు. వాళ్ళు కింద పడుతుంటే ఆకాశం నుంచి పడుతున్న మెరుపులా అన్నట్టు ప్రకాశిస్తున్నారట కింద పడుతుంటే కూడా. అది వజ్ర విద్రుమ వైడూర్య ముక్తారజత సంహతాన్ విచిత్రాన్ భవనాద్ధూతాన్ స్కందమానాన్ దదర్శ సహ హనుమంతుడు వజ్ర విద్రుమ వైడూర్య ముక్తారజత సంహిత భవనాత్ స్యందమానాన్ ధాతున్ దదర్శ. ఆ వజ్రాలతో, పగడాలతో, అన్ని అమూల్యమైన వస్తువులతో విచిత్ర వర్ణాలు కలిగిన భవనాల నుండి ఆ కింద పడుతున్న, స్రవిస్తున్న ధాతువులను చూశాడు. ఆ రంగులను అతను చూసి నాగ్ని స్తృప్యతి కాష్టాన తృణానాంచ యథాతథ హనుమాన్ రాక్షసేంద్రాణ వధే కించిన్ న తృప్యత్ న హనుమాత్ విషస్తాన రాక్షసానాం వసుంధర
అగ్ని ఎట్లనైతే కాష్టానాం తృణానాం యథా నతృప్యతి, అగ్నికి కర్రలు తృణాలు వేస్తూ ఉంటే ఎంత వేసినా ఇక చాలు అనదు. అది వేసినా కొద్దీ అది దహిస్తూనే ఉంటది, దానికి తృప్తి అనేది ఉండదు అగ్నికి. అట్లనే హనుమంతునికి రాక్షసేంద్రాణ వధే కించిత్ న తృప్యతి, ఈ రాక్షసుల వధయందు కూడా ఆయన కూడా తృప్తి లేదు. ఎంత చంపినా చాలి అంటలేడు, లోపలికి కూర్చునే ఉన్నాడు, ఇవన్నీ వదిలిపెడుతున్నాడు, ఎక్కడ దుష్టత్వాన్ని ఊరుస్తలేడు, దాన్ని చాలు అని అనుకుంటలేడు అన్నట్టు. అగ్ని ఏ విధంగానైతే కర్రలను కాల్చి వేస్తుందో, హనుమంతుడు ఆయన నేచర్ ఏంటి అంటే రాక్షస వధ అని చెప్తున్నాడు. వసుంధర హనుమద్విషస్థానాం రాక్షసానాం న, ఈ భూదేవి కూడా హనుమంతునితో చంపబడ్డ ఈ రాక్షసులకు తృప్తి పడలేదు. అంటే భూమి అట పాపం ఎక్కువ అయితే బాగా బాధపడుతుంది, ఆమె ఓర్చుకోలేదు, పాపాన్ని ఓర్చుకోలేదు. ఈ హనుమంతుడు రాక్షసులను చంపినా కొద్దీ భూదేవతకి ఇంకా చంపాలి, ఇంకా ఆమెకు తృప్తి కలుగుతలేదు అన్నట్టు. ఎందుకంటే గంతమంది ఉన్నారు అన్నట్టు, గంత నెగిటివిటీ ఉన్నది లోకంలో. కాబట్టి హనుమంతుడు ఎంత చంపినా కూడా భూదేవత కూడా సరే చాలు అని అంటలేదు అన్నట్టు, ఇంకా ఆమెకు తృప్తి కలగట్లేదు అని చెప్తున్నాడు. క్వచిత్ కింశుక సంకాశ, క్వచిత్ చాల్మలి సన్నిభ, క్వచిత్ కంకుమ సంకాశ, శిఖావగ్ని వర్ణేశ్చకాశిరే, అగ్ని యొక్క శిఖలు కొన్ని చోట్లలో కింశుక సంకాశ మూలుగ పువ్వుతో సమానంగా కనబడ్డాయట అగ్ని శిఖలు. క్వచిత్ షాల్మలి సన్నిభ, కొన్ని బూరుగ పువ్వు అంటే అనేక రకాల రంగులతో చిత్రమైన వర్ణాలతో అక్కడ అగ్నిదేవుడు ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు. క్వచిత్ కుంకుమ సంకాశ, కుంకుమ పువ్వుతో ఇట్లా ప్రకాశించినవి. జ్ఞానం కూడా అన్ని ఒకటే లెక్క ఉండదు కదా, అనేక విధాలుగా చెప్తుంటాం. అట్లనే ఇక్కడ అగ్ని అనేక విధాలుగా ప్రకాశిస్తున్నది అని చెప్తున్నాడు. హనుమత వేగవత వానరేణ మహాత్మన లంకాపురం ప్రదగ్ధం తద్రుద్రేణ త్రిపురం యథ, వేగవత వానరేణ మహాత్మన, ఆ వేగం కలిగిన ఆ హనుమంతుని చేత లంకాపురం ఎట్లా కాల్చబడ్డదంటే రుద్రేణ త్రిపురం యథ, రుద్రుడు ఎట్లనైతే త్రిపురాసురుల యొక్క నగరాలను 3 పురాలను దహించి వేశాడో అట్లనే ఈయన హనుమంతుడు లంకాపురాన్ని దహించి వేస్తున్నాడు అని చెప్తున్నాడు. త్రిపురాసుర సంహారంలో రుద్రుడు కూడా త్రిపురాసురుల విద్యున్మాలి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పురాలను దహించి వేస్తాడు 3. అట్లనే ఈయన కూడా లంకా నగరాన్ని కాల్చివేస్తున్నాడు అని చెప్తున్నాడు. తతస్థు లంకాపుర పర్వతాగ్రే సముత్థితో భీమ పరాక్రమోగ్ని ప్రసార్య చూడావలయం ప్రదీప్తో హనుమత వేగవత విసృష్టః. తతః వేగవత హనుమత విసృష్టః భీమ పరాక్రమః అగ్ని, ఆ వేగంగా హనుమంతునితో విడవబడ్డ ఇది భయంకరమైన పరాక్రమం కలిగిన అగ్ని, అది భయం గొలిపేది. అలాంటిది చూడావలయం ప్రసార్య, తన శిఖల వలయాన్ని ప్రసరింపజేసి ప్రదీప్త మండుతూ లంకాపుర పర్వత అగ్రే, ఈ లంకాపురం యొక్క పర్వతాగ్రాన్ని చేరుకున్నందు దాని మీద సముత్థిత, ఆ పర్వతాగ్రం మీదికి అంటే ఇక చివరికి పీక్కు చేరుకున్నది అన్నట్టు, పైకి ఎగిరింది. యుగాంత కాలానల తుల్యవేగ సమారుతోగ్నిర్వవృదే దివస్పృక్ విధూమ రశ్మిర్భవనేషు సక్తో రక్షశరీరాజ్య సమర్పిత అర్చి. విధూమశ్మి అంటే ధూమం లేని మంటలు కలిగినది, వాటిలో ధూమం రావట్లేదు. భవనేషు సక్త, ఈ గృహాలకు సంబంధించింది అది. రక్ష శరీరాజ్య సమర్చిత అర్చి, ఈ రాక్షసుల శరీరాలని ఆజ్యంతో, అంటే ఇక్కడ దీంట్లో పొగ ఏమన్నా వస్తుందా అంటే పొగ లేదు. మరి దీనికి సంబంధించింది అగ్ని అంటే వాళ్ళ గృహాలకు సంబంధించింది, అంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని ఉన్నది. సంసారము అనే ఈ గృహాలు, అంటే
అంటే నాది అని ఏదైతే మనం సంసారం మన చుట్టూ కనబడేది ఏదైతే ఉంటుందో అది. తర్వాత శరీరాలు, రాక్షసుల శరీరాలు అనే ఆజ్యము చేత అవి మండుతున్న జ్వాలలు కలిగినది అన్నట్టు. అగ్ని సమారుత, వాయువుతో కూడి ఉన్నది. కూడి అంటే వ్యాపిస్తున్నది. వాయువు ఏం చేస్తుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పట్టుకపోతుంది అగ్నిని. దివిస్పృక్, ఆకాశాన్ని స్పృశిస్తున్నది అంటే సహస్రారాన్ని తాకుతున్నది, చివరి స్టేజ్ పట్టుకపోతున్నది. జ్ఞాని మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే వానికి అది రాలేదు అన్నట్టు, యోగ సిద్ధి కాలేదు అన్నట్టు. యుగాంత కాలానల తుల్య వేగ, యుగాంతము యందలి ప్రళయాగ్నితో సమానమైన వేగం. అంటే యుగాంతంలో ఇక దీన్ని వదిలిపెట్టదు, ఇట్లా సెలెక్టెడ్ డిస్ట్రక్షన్ ఉండదు. యుగాంతంలో మొత్తం అన్నిటినీ ఏకం చేసుడే, భూమి అన్నిటి ఇది అది అని ఉండదు. ఇన్ని రోజులు మరి డెవలప్ చేశాం కదా, ఇంత వృద్ధి చేశాం కదా, ఉండదు. చివరిలో అంతా ఏమవుతుంది, అంతా ఏకం చేసి, అందుకే ఏకం సద్విప్ర బహుదావద్ అంతే. లాస్ట్కి ఏమవుతుంది అంటే మళ్ళీ ఏకత్వానికే పోతుంది అన్నట్టు, అన్నిటిని దహించి వేసి చివరికి పట్టుకపోతుంది. అట్లనే యుగాంతంలో ఏ రకంగానైతే ప్రళయకాలాగ్ని వేగంతో వ్యాప్తి చెందుతుందో అట్లా ఈ అగ్ని వృద్ధి పొందింది అని చెప్తున్నాడు. ఆదిత్య కోటి సదృశస్సు తేజ లంకాం సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకై అశని ప్రరూఢై భిన్న భిందన్నివాండం ప్రభభౌ మహాగ్ని. ఆదిత్య కోటి సదృశ, అది ఎట్లా ఉన్నదంటే కోటి సూర్యులతో సమానంగా ఉన్నది ఆ తేజం. సుతేజ, మంచి తేజస్సు కలిగినది. సమస్తాం లంకాం పరివార్య, మొత్తం సమస్తమైన లంకను చుట్టింది. తిష్టన్ మహాగ్ని, అట్లా ఉన్న ఆ గొప్ప అగ్ని అనేకై అశని ప్రరూఢై, అనేకములైన పిడుగుల వలె శబ్దై ధ్వనులు చేస్తున్నది. అండం బిందన్నివా, బ్రహ్మాండాన్ని మొత్తం భేదిస్తున్నదా అనిలాగా ఉన్నది. ప్రభభౌ, అట్లా ప్రకాశిస్తున్నది. అనేక ధ్వనులతో మొత్తం బ్రహ్మాండాన్ని అంతా తన తేజస్సుతో నింపివేస్తుందా అన్నట్టుంది. తర్వాత దీంట్లో లలితలో వస్తుంది కదా, ఉద్యద్భాను సహస్రాభ. ఆమె ఎట్లా, లలితాదేవి ఎట్లా ఉంటది, ఉద్యద్భాను సహస్రాభ, కోటి సూర్యులు ఒకటేసారి ప్రకాశిస్తే ఉదయిస్తే ఏ రకంగా ఉంటుంది ఆ తేజస్సు. మొత్తం బ్రహ్మాండాన్ని అంతా నింపుతుంది. ఇక తేజస్సే ఉంటుంది, వేరేది ఏమీ కనబడదు. మళ్ళీ వేరే ఆలోచన ఎలాంటిది రాదు, అలాంటి స్థితి అన్నట్టు. ఎక్కడ చూసినా తేజస్సే, ఎక్కడ చూసినా ఆ జ్ఞానమే. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటది, ప్రళయ కాలము అన్నట్టు, అదే ముక్తి. ఆ స్థితిలో అక్కడ అగ్నిదేవుడు వెలుగుతున్నాడట. తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో రూక్ష ప్రభత్ కింశుక పుష్పచూడ నిర్వాణ ధూమాకుల రాజయశ్చ నీలోత్పలాభ ప్రచకాశిరేభ్రాహ. తత్ర రూక్ష ప్రభ, అక్కడ తీవ్రమైన కాంతి కలిగిన కింశుక పుష్పచూడ అగ్ని అంబరాత్ అతి ప్రవృద్ధ. ఆ కింశుక పుష్పం మీద అగ్రభాగం మీద ఎట్లనైతే అగ్రభాగములతో అంటే ఆ వర్ణములతో అన్నట్టు, అలాంటి వర్ణంతో ఆ అగ్నిదేవుడు ఆకాశం వరకు వ్యాపించి అతి ప్రవృద్ధ, అంతవరకు పెరిగింది ఆకాశం చివరి వరకు. అబ్రాహ నిర్వాణ ధూమాకుల రాజయ, అంటే అక్కడ ఆకాశంలో ఏముంటాయి, మేఘాలు ఉంటాయి. ఆ మేఘాల దగ్గర అగ్ని ఆరిపోవడంతో మొత్తం ఏమైంది, ఆ మేఘాలను దాకి అగ్ని ఆరిపోతే అదంతా ధూమంతో వ్యాపించింది. నీళ్లతో ఉండాల్సిన మేఘాలంతా ధూమంతో వ్యాకులమైనవి. నీలోత్పలాభ, అవి నల్ల కలువల వంటి కాంతితో అక్కడ ప్రకాశించినవి మేఘాలు అని చెప్తున్నాడు. అంటే నల్ల కలువ అంటే ఏంది, నీల విబ్జియా, లాస్ట్ కి వైలెట్ కలర్ ఇక్కడ ఉంటది.
అంటే సహస్రారం యొక్క కలర్ అన్నట్టు. ఆ స్థితికి పోయినప్పుడు అగ్ని శాంతమై లాస్ట్కి పోయినాక ఏమవుతుంది, అగ్ని శాంతం అవుతుంది. అగ్నిమండలం, సూర్యమండలం, సోమమండలం 3 మండలాలు ఉంటాయి మనలో. సోమమండలం పోయినాక ఆ మేఘం వంటి మేఘాలు ఎట్లా మారిపోయినాయి అంటే నీలం కలర్ లో మారిపోయినాయి. నీలోత్పలాభ, నీల కలువలాగా మారి నీలి కలువ ఎప్పుడు ప్రకాశిస్తుంది అంటే రాత్రిపూట ప్రకాశిస్తుంది. చంద్రుడు రాగానే కలువ విచ్చుకుంటది. ఆ నీలి కలువ చంద్రుడు రాగానే అంటే చంద్రమండలం చల్లగా అయిపోయినాయి అన్నట్టు. పైకి పోయి అగ్ని కింది నుంచి మొత్తం కాల్చి వేసుకుంటూ పోయింది. నేను అనే భావం, నాది అనే భావాన్ని మొత్తం కాల్చి వేసుకుంటూ పోయి చివరికి అది సహస్రారం చేరుకొని అమృత వర్షం కురిచి అక్కడ చంద్రమండలంలాగా ప్రకాశించింది. ఇదంతట్లా చాలా హిడెన్ గా ఉన్నది యోగ శాస్త్రం అంతా. శ్రీ విద్యా రహస్యాలన్నీ దీంట్లో చాలా నిగూఢంగా ఉన్నాయి. వజ్రీ మహేంద్ర స్థితిశేశ్వరోవ సాక్షాద్యమోవ వరుణో నిలోవ రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోము న వానరో అయం స్వయమేవ కాలః. అయం వానర నా, వీడు వానరుడు కాదు, వీడు వజ్రీ త్రిదిశేశ్వర మహేంద్రవ, వీడు దేవతలకు ప్రభువైన మహేంద్రుడు గాని. దేవతలు అంటే దివ్య గుణ సంపన్నులు దేవతలు అన్నట్టు. వాళ్లకు ప్రభు అంటే అన్ని దివ్య గుణాలకు అతను లీడర్. సాక్షాత్తు యమువా, అన్నిటినీ నాశనం చేసే యముడా లేదా వరుణుడా. అనిలోవా, వాయుదేవుడా. రుద్ర, అగ్ని, అర్క, ధనద, వీళ్ళెవరు? సోముడా, ఇతను మామూలు వానరుడైతే కాదు, లేదా స్వయంగా కాలపురుషుడై ఈ రకంగా వచ్చాడా అని. మహాకాలుడు ఈ రకంగా వచ్చి ఈ కాలాన్ని అంతా అంతం చేస్తున్నాడా అని ఆ రాక్షసులు అనుకుంటున్నారట. కిం బ్రహ్మణ సర్వ పితామహస్య సర్వస్య చతురాననస్య ఇహాగతో వానర రూపధారి రక్షోప సంహారకర ప్రతాప. సర్వపితామహస్య, సర్వస్య ధాతు, సకల లోకాలకు పితామహుడు, అందరికి పోషకుడైన చతురాననస్య బ్రహ్మణ, ఆ బ్రహ్మదేవుని యొక్క రక్షోపసంహారకర ప్రతాప, ఆ బ్రహ్మదేవుడు ఈ రాక్షసులను మొత్తం నశింపజేసే ప్రతాపాన్ని వానర రూపధారి, బ్రహ్మదేవుడే ఈ వానర వేషాన్ని వేసుకొని అందరు రాక్షసులను చంపానని నిర్ణయంతో కొత్త సృష్టి చేయాలని నిర్ణయించుకున్నాడేమో. అందుకే ఈ వానర రూపంతో వచ్చాడేమో. ఇహ ఉపయాత కిం, వచ్చాడా అని చెప్తున్నాడు అన్నట్టు. బ్రహ్మదేవుడి ప్రకోపమే ఈ రకంగా వచ్చింది. కిం వైష్ణవం వా కపిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుతేజ అనంతం అవ్యక్తం అచింత్యమేకం స్వమాయయా సాంప్రతం ఆగతం వా. అనంతం, అవ్యక్తం, అంతము లేదు. అవ్యక్తం అంటే ఇంద్రియాలకు అది కనబడదు. వ్యక్తం అంటే బయటికి కనబడేది కాదు. అచింత్యం, ఊహింపశక్యము కాదు. ఎతో వాచో వివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని. అది మనస్సుకు అందదు, ఇంద్రియాలకు కనబడదు. అది ఊహించానంటే మనస్సుకు అందదు. అంతం ఉన్నదా అంటే అంతం లేదు. ఏకం అంటే అది ఒకటే, దానికి మళ్ళీ సాటి ఇంకోటి లేదు. అయినా వైష్ణవం, విష్ణు సంబంధమైన, విష్ణు అంటే వ్యాప్నోతీతి విష్ణు, మొత్తం వ్యాపించిన వాడు విష్ణువు అన్నట్టు. అంటే ఒకటే సర్వవ్యాపి అన్నట్టు. విష్ణు సంబంధమైన పరం సుతేజ, శ్రేష్టమైన గొప్ప తేజస్సు, సాంప్రతం ఇప్పుడు ఈ రక్షో వినాశాయ స్వమాయయ, ఈ రాక్షసుల వినాశం కొరకు తన మాయ చేతగిట్ట కపిరూపం ఏత్య, ఈ హనుమంతుని రూపాన్ని, వానర రూపాన్ని పొంది ఆగతం కింవ, వానర రూపాన్ని పొంది వచ్చిందా. విష్ణువు అంటే సర్వవ్యాపి, అన్నిటినీ వ్యాపించి ఉన్నవాడు. అంటే లోక కళ్యాణం, లోకం మొత్తం ఆయన్నే. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. విష్ణువు ఏం చేస్తాడు? ఇప్పుడు రాక్షస సంహారం చేస్తాడు. రాక్షసత్వం అంటే అర్థం ఏంటి అంటే నేను, నాది అని, లిమిటెడ్నెస్, స్వార్థం. మరి విష్ణువు సర్వవ్యాపి, అన్లిమిటెడ్.
అంటే నిస్వార్థం కదా. కాబట్టి విష్ణువుకు వైరం ఏంటి? స్వార్థం అంటే ఆయనకు వైరం. కాబట్టి రాక్షస సంహారం చేస్తాడు. ఆయన గిట్ట అలాంటి వైష్ణవ తేజం గిట్ట ఇక్కడ ఈ వానర రూపంలో వచ్చి ఇక్కడ ఈ రాక్షసులను సంహరించేందుకు వచ్చిందా అని వాళ్ళిగా ఊహిస్తున్నారు ఒక్కొక్కటి. ఇత్యేవ మూచుర్ బహవో విశిష్ట రక్షోగణాస్తత్ర సమేత్య సర్వే సప్రాణి సంఘాం సగృహాం సవృక్షాం దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష. సప్రాణి సంఘాం స్వగృహాం సహసా దగ్ధాం, ప్రాణి సంఘాలతో కూడిన గృహాలతో అందరినీ అక్కడ అగ్నిహోత్రుడు కాలుస్తుంటే దాన్ని చూసి బహవః విశిష్టాః సర్వే రక్షోగణాః, అనేక మంది ఉత్తమము అయిన రాక్షసులు రాక్షస గణాలు ఈ విధంగా అక్కడ అనుకుంటున్నారు. ఒక్కొక్క వాళ్ళు ఉత్తములు కాబట్టి మరి విష్ణుదేవుడే వచ్చి ఈ రకంగా చేస్తున్నాడా వైష్ణవ శక్తి, లేదా బ్రహ్మదేవుడే పునఃసృష్టి చేసేందుకు ఈ రకంగా చేస్తున్నాడా, అతను కోపం చెందాడా, ఇట్లా వాళ్ళు అనుకోవడం గుంపులుగా బయటికి వచ్చి ఈ విధంగా అనుకుంటున్నారు. తతస్థు లంక సహసా ప్రదగ్ధ సరాక్షస శాశ్వరత స నాగ స పక్షి సంఘ సంభృగా స వృక్ష రురోద దీన తుములం స శబ్దం. ఆ తర్వాత స రాక్షస శాశ్వరథ స నాగ స పక్షి సంఘ, ఈ అన్ని ఆ లంకా నగరం ఎట్లా ఉండేది ఇదివరకు? రాక్షసులతో కూడింది, అశ్వాలతో, రథాలతో, ఏనుగులతో, పక్షి సముదాయాలతో, మృగాలతో, వృక్షాలతో ఉన్న లంక సహసా ప్రదగ్ధ వెంటనే మొత్తం కాల్చబడినదై దీనా తుములం సశబ్దం రురోద, దీనంతో వ్యాకులంగా శబ్దంతో ఏడుస్తున్నది అన్నట్టు. అంటే రాక్షస తత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు బాధపడతారు అన్ని పోతుంటే. నేను అనే భావన పోవడం చాలా కష్టం, నాది అనే భావన పోవడం చాలా కష్టం. అది పోయినాక అది పోవడం చాలా కష్టం. దానికోసం చాలా తపస్సు చేయాల్సి వస్తుంది, సాధన చేయాల్సి వస్తుంది. అది విన్నంత ఈజీ కాదు. వినడం బాగానే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ గురువు యొక్క ఉపదేశం లేకుండా, ఉపదేశం అంటే ఆ అనుగ్రహం లేకుండా, ఈశ్వరానుగ్రహ ఉపేత పుంసామ అద్వైత వాసన, అదంతే ఈజీగా రాదు. కానీ వినాలి. ఫస్ట్ దీన్ని ఏమంటారు? మోటివేషన్. ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ అయితే అదవుతుంది, ఇదవుతుంది అని తెలుసుకున్నాక దానికోసం పరీక్ష కోసం కష్టపడి రాస్తాం కదా. ఏదైతే చండీలో కూడా, చండీ సప్తశతిలో కూడా చెప్తారు కదా, వాళ్ళకి అన్ని తెలుసు. అందరు ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు, రాజ్యాన్ని ఆక్రమిస్తారు, సుమేధసుని దగ్గరికి పోతారు. పోయి మళ్ళీ ఆ గృహాల గురించి ఆలోచిస్తుంటారు. అరే వాళ్ళు తిట్టి ఇన్సల్ట్ చేసి ఇంటి బయటికి వెళ్ళగొట్టారు, రాజ్యం అపహరించారు, అయినా మళ్ళీ అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారో, తిన్నారో లేదో, ఇవన్నీ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అట్లనే ఉంటుంది అజ్ఞానం, వాసనలు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి అతీతంగా పోవాలంటే అందుకే వాళ్ళు 3 సంవత్సరాలు దీక్షతో సుమేధసుని దగ్గర దీక్ష తీసుకొని వాళ్ళు మహాదేవిని ఉపాసిస్తారు. అప్పుడు వాళ్లకు జ్ఞానోదయం అవుతుంది. అట్లా ఇక్కడ కూడా వాళ్ళందరూ అయ్యో పోయినవి. ఆ చండీ సప్తశతికి దీనికి కంపేర్ చేసుకోండి. అక్కడ కూడా ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళు రాక్షసులకు అయ్యో వాళ్ళు నన్ను అది చేశారు, అయ్యో నా రాజ్యాన్ని ఎత్తుకపోయినారు, అయ్యో పెళ్ళాం బిడ్డలు నన్ను మోసం చేశారు, ఇట్లా వాడిని నమ్మితే వాడు ఇట్లా చేశాడు, ఇట్లా అనవసరంగా ఏందో అనుకుంటారు. బేసికలీ అందరు అట్లనే చేస్తారు, లోకమే అట్లా ఉంటుంది. కాబట్టి వీళ్ళు దీనంగా వ్యాకులమవుతున్నారు. వ్యాకులం కావద్దు, ఎందుకంటే అది యోగి ఏది జరుగుతున్నా కూడా, అక్కడ ఏం జరుగుతున్నా కూడా స్థిర చిత్తంతో ఉంటాడు. దుఃఖేషు అనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధు స్థితధీర్ మునిరుచ్యతే. స్థితధీలాగా ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ మాత్రం వీళ్ళు రాక్షస తత్వంతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు వ్యాకులత్వంతో ఏడ్చుకుంటూ కూర్చున్నారు. హాతాత పుత్రక కాంతమిత్ర హాజీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుదా బ్రువద్భి శబ్దకృతో ఘోరరవస్సు భీమ. అయ్యో తాత, అయ్యో కుమార, ఒక్కొక్కళ్ళు ఓ ప్రియుడా,
ఓ మిత్రుడా అని, అయ్యో మనం ఎంత అది చేసుకున్నాం, ఎన్ని ఆలోచనలు చేసుకున్నాం, ఎన్ని ఊహలు చేసుకున్నాము, అన్ని నాశనం అయిపోయినాయా అని ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఈ జీవితమా ఎంత దుర్మార్గమైనది, మా యొక్క కళ్ళన్నిటిని కళ్ళ చేసింది అని వాళ్ళు అనేక రకాలుగా ఏడ్చుకుంటూ ఘోరమైన ధ్వనులతో భయంకరమైన శబ్దాలు చేశారు. హుతాశన జ్వాల సమావృతాస హతప్రవీర పరివృత్త యోధ హనుమత క్రోధ బలాభిభూత బభూవ శాపోపహతేవ లంక. హుతాశన జ్వాల సమావృత, అగ్నిజ్వాలల చేత కప్పబడ్డది. హతప్రవీర, చంపబడ్డ ఉత్తమమైన వీరులు కలిగినది. పరివృత్త యోధ, తిరిగిపోయిన యోధులు కలిగినది, అంటే చచ్చిన యోధులు అన్నట్టు. హనుమత క్రోధ బలాభిభూత, హనుమంతుడి యొక్క క్రోధంతో పరాజయమైంది. హనుమంతుడు క్రోధం చేశాడంటే కథం ఎక్కడిది అక్కడ కాల్చి పడేస్తాడు. ఇక మళ్ళీ దానికి ఇంకేది స్పేర్ చేయడం అనేది ఉండదు. కాబట్టి అతని కోపంతో ఈ లంకా నగరం, రాక్షసుల అన్ని శక్తులు, వాళ్ళ ధనము, ఐశ్వర్యము, తపస్సు అన్ని నాశనం అయిపోయినాయి. అలా పరాజితం చేయబడ్డ ఆ లంక శాపోపహతేవ బభూవ, శాపం చేత కొట్టబడినది లాగా అయిపోయింది అన్నట్టు. శాపంతో కొట్టబడితే ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా మొత్తం నాశనం అయిపోయింది అని. సంభ్రమత్రస్త విషణ్ణ రాక్షస సముజ్వల సముజ్వల జ్వాల హుతాశనాంకిత దదర్శ లంకాం హనుమాన్ మహామన స్వయంభూ కోపోపహతామిప్పాను ఇవ వని. మహామనాహ హనుమాన్, గొప్ప మనస్సు కలిగిన, గొప్ప మనోధైర్యము, మనోభావాలు, ఆ చేతనత్వం కలిగిన హనుమంతుడు మహామనుడు. మహామన అంటే చాలా గొప్ప మనస్తత్వం కలిగిన వాడు అన్నట్టు, అంటే బాగా మెచ్యూర్డ్. ససంభ్రమ త్రస్త విషణ్ణ రాక్షస, సంభ్రమ అంటే తొందరతో కూడిన వాళ్ళు. తర్వాత త్రస్త, భయపడిన వాళ్ళు. అట్లాంటి ఆ రాక్షసులు కలిగిన ఏది సముజ్వల జ్వాల హుతాశనాంకిత, ప్రకాశిస్తున్న జ్వాలలు కలిగిన అగ్నితో ఉన్నది, కూడినది అయిన లంకను స్వయంభు కోపోపహత, బ్రహ్మ యొక్క కోపంతో కొట్టబడ్డ అవనిం ఇవ, భూమి వలె. అంటే బ్రహ్మ ఒకసారి కోపం వస్తే ఏం చేస్తాడు? ప్రళయం, మళ్ళీ సృష్టిని పునఃసృష్టి చేసే ముందు ఆ భూమిని ఎట్లనైతే ప్రళయంలోకి పట్టుకపోతాడో అట్లనే ఇతను హనుమంతుడు ఆ లంకను చూశాడు. అలాంటి స్థితిలో ఉన్న లంకను అప్పుడు చూశాడు. అతను గొప్ప మనస్సు కలిగినవాడు, మెచ్యూర్డ్. కాబట్టి అతను ప్రపంచం అంతా చూసి, బాబు ఇదంతా ఏమీ లేదు, దీంతో ఏదో మనం దీన్ని చూసి మురవాల్సిన విషయమేం లేదు కదా. నేనేదో పీకా, నేను వచ్చి ఏం చేశా, అది చేశా, ఇది చేశా, ప్రపంచం అంతా నేను లేకుంటే ఏది నడవదు అనే పరిస్థితి. వీడు లేకుండా ఒక 100 సంవత్సరాల క్రితం ఈ మనుషులు ఉన్నారా? అప్పుడు కూడా భూమి ఉన్నది, వీడు చచ్చాక కూడా ఉంటది, ఏం తేడా ఉండదు, దాని పని అది చేసుకుంటూ పోతుంది. వీడు తెలుసుకొని వెళ్ళిపోవాలి అంతేగాని నేను అది చేశా, ఇది చేశా, పేరు సంపాదించా, నాలాగెవరు లేరు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో, అజ్ఞానపు ఆలోచనలతో వాడు ఏం చేసుకుంటుంటాడు అంటే మనిషి మోసం చేసుకుంటాడు, తనను తాను మోసం చేసుకుంటూ ఉంటాడు. మనం లేనప్పుడు ఉన్నది, మనం పోయినాక ఉంటది ఈ శరీరం కదా. కాబట్టి ఎవరికి ఈ ప్రైమ్ మినిస్టర్లు పోయినాక కూడా అట్లనే నడుస్తున్నది, నేను లేకుంటే నడవదు అనే స్థితి ఉండదు కదా. కాబట్టి ప్రతివాడు అహంకారాన్ని వదిలిపెట్టి అసలు ఏంటి తత్వం, ఆ భగవంతుని అది ఏంటి అని జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు మాత్రమే జీవితం ధన్యం అవుతుంది. లేకుంటే ఇట్లనే కొట్టుకుంటూ ఉంటారు. భంక్త్వావనం పాదపరత్న సంకులం హత్వాతు రక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీప్తాం గృహరత్నమాలిని తస్థౌ హనుమాన్ పవనాత్మజ కపిః.
పవనాత్మజ కపి వాయుపుత్రుడైన హనుమంతుడు పాదపరత్న సంకులం వనం భంక్త్వా ఆ శ్రేష్టములైన వృక్షాలతో కూడిన ఆ ఉద్యానవనాన్ని విరగ్గొట్టి సంయుగే మహాంతి రక్షాంసి ఇక ఒక్కొక్కటి మొదలు ఉద్యానవనాన్ని నాశనం చేశాడు. తర్వాత సంయుగే మహాంతి రక్షాంసి హత్వ యుద్ధంలో రాక్షసులను చంపాడు. గృహరత్న మాలిని తాం పురీం దగ్ధ్వా తస్తౌ ఆ తర్వాత లంకా దహనం చేశాడు. 3 మెయిన్ పనులు చేశాడు. అశోకవనాన్ని చెరిచాడు, రాక్షసులను చంపాడు, ఇప్పుడు లంకను మొత్తం వాళ్ళ యొక్క గృహాలను కాల్చిపడేశాడు. తర్వాత త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానర రాజసింహ ప్రదీప్త లాంగూల కృతార్చిమాలి వ్యరాజతాదిత్య ఇవాంశుమాలి. విచిత్రే త్రికూట శృంగాగ్రతలే ప్రతిష్ఠిత విచిత్రమైన ఆ త్రికూట పర్వత శిఖరం మీద ఉన్న హనుమంతుడు ప్రదీప్త లాంగూల కృతార్చిమాలి తన ప్రజ్వలిస్తున్న తోక చేత ఆ జ్వాలలు ఎట్లా ఉన్నాయంటే జ్వాలా తోరణంలాగా అతను ప్రకాశిస్తున్నాడు. వానర రాజసింహ అతను ఎట్లాంటి వాడు? శ్రేష్ఠుడైన వానర నాయకుడు, సింహం లాంటి వాడు. అంశుమాలి ఆదిత్య వ్యరాజత కిరణాల పంక్తి కలిగిన సూర్యుడు ఎట్లా ఉంటాడో ఆ సూర్యునిలాగా అతను ప్రకాశిస్తున్నాడు అని చెప్తున్నాడు. స రాక్షసాంస్తాన్ సుబహూంశ్చ హత్వ వనంచ భంక్త్వా బహూపాదపం తత్ విసృజ్య రక్షో భవనేషు చాగ్నిం జగామరామం మనసా మహాత్మ. ఆ మహాత్ముడైన హనుమంతుడు సుబహూన్ తాన్ రాక్షసాన్ హత్వ చాలా అధిక సంఖ్యలో ఉన్న రాక్షసులను చంపి బహుపాదపం తత్ వనం భంక్త్వా అనేక వృక్షాలు కలిగిన వనాన్ని కూడా చెరిచి రక్షోభవనేషు అగ్నిం విసృజ్య ఆ రాక్షస గృహాల మీద అగ్నిని వదిలిపెట్టి మనసా రామం జగామ మనస్సులో రాముణ్ణి స్మరించాడు, పరమాత్మను తను స్మరించాడు. తతస్తుతం వానర వీర ముఖ్యం మహాబలం మారుత తుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతుష్టూర్దేవ గణాశ్చ సర్వే. ఆ తర్వాత వానర వీర ముఖ్యం మహాబలం వానర వీరుల్లో అతను ముఖ్యుడు, గొప్ప బలం కలిగిన వాడు. మారుత తుల్య వేగం వాయువుతో సమానమైన వేగం గలవాడు. ఒక నిమిషంలో ఇటు ఉంటాడు, ఒక నిమిషంలో అటు ఉంటాడు. అంటే అతని ఎమోషన్స్ కూడా ఒకటే. బ్రహ్మజ్ఞాని చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఎమోషన్స్ చూపెట్టగలుగుతాడు. మామూలు వాళ్ళు ఏంటి, ఏడుస్తుంటే ఏడుస్తూనే ఉంటారు రోజుల కొద్ది, అదే థాట్ లో ఉంటారు. తర్వాత నవ్వుతుంటే సంతోషంతో ఉంటే అదే సంతోషంతో ఉంటారు. అన్ని రసాలను చాలా తక్కువ టైంలో పండించలేరు. అయితే ఇతను ఎలాంటి వాడంటే వానర వీర ముఖ్యం మారుత తుల్య వేగం తన స్థితిని చాలా స్పీడ్ గా మార్చుకోగలుగుతాడు అన్నట్టు. వాయువుతో సమానమైన వేగం కలిగిన వాడు. మహామతిం గొప్ప బుద్ధి కలిగిన వాడు, జ్ఞాని. వరిష్టం మహామతిం వరిష్టం గొప్ప బుద్ధి కలిగిన వాళ్ళల్లో మతిం వరిష్టం శ్రేష్ఠుడు. తం వాయుసుతం సర్వే దేవగణా ప్రతుష్టు. అలా అంటే హనుమంతుణ్ణి అందరూ దేవతాగణాలు మొత్తం అజ్ఞానాన్ని నాశనం చేసినందుకు స్తుతించినవి. దివ్యగుణ సంపన్నులందరూ అతన్ని స్తుతించారు. భంక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజస మహాకవి. దివ్య గుణాలు కలిగిన దేవతలను స్తుతించారు. రాక్షస గుణాలు కలిగిన రాక్షస శక్తులందరూ ఏడ్చినాయి. తర్వాత మహాతేజ మహాకపి ఆ గొప్ప తేజస్సు కలిగిన హనుమంతుడు వనం భంక్త్వా వనాన్ని విరిచాడు. సంయుగే రక్షాంసి హత్వ మళ్ళీ అదే చెప్తున్నాడు. యుద్ధంలో రాక్షసులను చంపి రమ్యాం లంకాపురీం దగ్ధ్వా సుందరమైన ఆ లంకా పట్టణాన్ని కాల్చివేశాడు. రరాజ వనాన్ని చెరిచాడు, రాక్షసులను చంపాడు, తర్వాత లంకా పట్టణాన్ని కాల్చివేశాడు. అంటే 3 పనులు చేశాడు అన్నట్టు. ఒకటి వాళ్ళ యొక్క వనం అంటే కీర్తి అనుకోండి,
దాన్ని చూసి వాళ్ళు బాగా అది చేసేది, దాన్ని కొట్టేశాడు. నెక్స్ట్ వాళ్ళని చంపడం అంటే అహాన్ని చంపేశాడు. తర్వాత వాళ్ళకు సంబంధించిన గృహాలు మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని చంపేశాడు. నేను, నాది, నా కీర్తి అన్నిటిని కాల్చిపడేశాడు అన్నట్టు, ఎక్కడిదక్కడ తొక్కాడు మూడిటిని. తత్ర దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయ దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమంగతాః. తత్ర అక్కడ సగంధర్వా గంధర్వులతో కూడిన దేవతలు, సిద్ధులు, ఋషులు దగ్ధాం తాం లంకాం పురీం దృష్ట్వా, అక్కడ ఋషులు గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి అబ్బా ఏం ఖతర్నాక్ పనిచేశాడు అని ఆ లంకాపట్టణాన్ని చూసి పరమం విస్మయం గత, ఏం గాల్చాడు అసలు అని ఆశ్చర్యాన్ని పొందారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఋషయ సత్యవచస, వాళ్ళు సత్యము అంటే పరమ సత్యము ఏదైతే ఉందో ఆ పరమ సత్యాన్ని తెలిసిన వారు. ఋషికస్మాత్ జ్ఞాన పారగమాత్, సత్యవచస్కులు అంటే నిరంతరము సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆ బ్రహ్మోపాసకులు వాళ్ళే ఋషులు. అందుకే జ్ఞాన పారగమాత్, జ్ఞానము అనే యొక్క పారాన్ని చూసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ హనుమంతుని రాక్షస సంహారాన్ని చూసి, ఎక్కడ వదిలిపెట్టకుండా అందరినీ కాల్చివేయడం చూసి చాలా ఆశ్చర్యాన్ని పొందారు. తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకపిం కాలాగ్నిరివ సంచింత్య సర్వభూతాని తత్రసు. ఆ వానరుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడిని చూసి కాలాగ్నిరితి సంచింత్య సర్వభూతాని తత్రసు, అతను కాలాగ్ని అని భావించి, ఈ అన్ని ప్రాణులు ఉంటాయి కదా జీవతత్వంలో ఉన్నవాళ్ళు అన్నట్టు, అక్కడ వాళ్ళందరూ భయపడ్డారు. వామ్మో ఇది కాలాగ్ని అందరినీ కాల్చివేస్తుంది. వివేకానంద స్వామి అంతటి గొప్పవాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి పోయి దేవుణ్ణి నీవు పెట్టు అంటాడు. ఆయన ఒక్కసారి దేవుణ్ణి పెడితే ఈయన వద్దు నా కుటుంబం ఉన్నది, నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, అది ఉన్నది ఇది ఉన్నది అని ఆయన్ని కిందికి వచ్చేసాడు, నన్ను వదిలిపెట్టు అని. అంటే అందరికీ చెప్పుడు మంచిగా చెప్తారు కానీ దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే వాళ్ళందరూ చాలా భయపడ్డారు. తత్రసుహు దేవాశ్చ సర్వే మునిపుంగవాశ్చ గంధర్వ విద్యాధర నాగయక్ష భూతాని సర్వాణి మహాంతి తత్ర జగ్ముఃపరాం ప్రీతిం అతుల్య రూపాం. తత్ర సర్వే దేవాశ్చ మునిపుంగవాశ్చ, అక్కడ ఉన్న అందరు దేవతలు, మునిశ్రేష్ఠులు, గంధర్వ విద్యాధర నాగయక్ష, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు అందరూ కూడా సర్వాణి భూతాని అన్ని ప్రాణులు అతుల్య రూపాం పరాం ప్రీతి సాటి లేని గొప్ప సంతోషాన్ని పొందారు. అందరూ ఎవరైతే దీన్ని ఏమంటారు అంటే డివినిటీకి దగ్గర ఉన్నారు, దానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ చాలా హర్షం పొందారు, సంతోషాన్ని పొందారు అని చెప్తున్నారు. అయిపోయింది.